దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను తొలగిస్తారనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను నిలిపివేయడం లేదా టోల్ ప్లాజాలను తొలగించే ప్రతిపాదనలు ప్రస్తుతం లేవని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టోల్ ఆదాయాన్ని రహదారుల నిర్వహణ కోసం వినియోగిస్తున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను పూర్తిగా నిలిపివేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం లేదని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ స్పష్టం చేసింది. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితీష్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త వాహనాలపై ఇప్పటికే వివిధ రకాల పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, బీమా ప్రీమియంలు చెల్లిస్తున్న ప్రజలకు టోల్ వసూళ్ల నుంచి మినహాయింపు కల్పించే అంశంపై ప్రభుత్వం తన వైఖరిని వివరించింది. లోక్సభలో సభ్యులు తిరుతంగ తమిళసెల్వన్, డాక్టర్ గణపతి రాజ్కుమార్ పి గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని 2 కీలక అంశాలపై ప్రశ్నించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు ఇప్పటికే ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఫీజులు, బీమా ప్రీమియంలు, అలాగే వాహన పరిమాణం, ఇంజిన్ సామర్థ్యం, ఇంధనం రకం వంటి అంశాల ఆధారంగా వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారులపై టోల్ పన్నులను రద్దు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని వారు ప్రశ్నించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను తొలగించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా అనే అంశంపైన వివరణ కోరారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, మోటారు వాహనాలపై పన్నులు విధించే అధికారం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితా ప్రకారం రోడ్లపై వినియోగించే వాహనాలపై పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించినట్లు ఆయన వివరించారు. అదే సమయంలో యాంత్రిక శక్తితో నడిచే వాహనాలకు సంబంధించిన విధానాలు, పన్నుల సూత్రాలు ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయని తెలిపారు. అంతేకాకుండా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989లోని 81 ప్రకారం నిర్ణయించబడతాయని మంత్రి పేర్కొన్నారు. అయితే మోటార్ వాహనాలపై పన్నులు విధించడం, వాటి రేట్లు నిర్ణయించడం వంటి అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల అధికార పరిధిలోనే ఉంటాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. టోల్ వసూళ్ల అంశంపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న టోల్ రుసుము, నేషనల్ హైవేస్ ఫీజు నియామకాలు 2008 సంబంధిత రాయితీ ఒప్పందాల ప్రకారమే కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ రహదారిని వినియోగించే వాహనాల నుంచి ప్లాజాల వద్ద యూజర్ ఫీజు వసూలు చేయడం ఈ నిబంధనల ప్రకారమే జరుగుతుందని వివరించింది. రహదారి నిర్మాణం లేదా నిర్వహణను ఒక ప్రైవేట్ రాయితీదారు చేపట్టిన సందర్భంలో అతనితో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందం గడువు ముగిసే వరకు ఒప్పందంలో పేర్కొన్న టోల్ రుసుమును అదే సంస్థ వసూలు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఆ ఒప్పంద కాలం పూర్తయిన తర్వాత ఆ టోల్ ప్లాజా ప్రభుత్వానికి అప్పగించబడుతుంది. అనంతరం నేషనల్ హైవేస్ ఫీజు నియామకాలు 2008 ప్రకారం కేంద్ర ప్రభుత్వం లేదా అమలు సంస్థ నిర్ణీత టోల్ రుసుమును వసూలు చేస్తుందని వివరించింది. అదేవిధంగా పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన జాతీయ రహదారి ప్రాజెక్టుల విషయంలో కూడా సంబంధిత రహదారి విభాగానికి టోల్ వసూలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రహదారి నిర్మాణం ప్రభుత్వ నిధులతో జరిగిన టోల్ వసూళ్లను పూర్తిగా నిలిపివేయడం అనే విధానం ప్రస్తుతం అమల్లో లేదని ఈ సమాధానం ద్వారా స్పష్టమవుతోంది. టోల్ ద్వారా వసూలు చేసిన మొత్తం ఆదాయం భారతదేశ ఏకీకృత నిధిలో జమ చేయబడుతుందని ప్రభుత్వం తెలిపింది. అనంతరం బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆ నిధులను దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులు, విస్తరణ, కొత్త రహదారుల అభివృద్ధి వంటి పనులకు వినియోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించడం లేదా జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను నిలిపివేయడం వంటి ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని లోక్సభలో ఇచ్చిన అధికారిక సమాధానం ద్వారా స్పష్టత వచ్చింది.